నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై అలాగే కాంగ్రెస్ విధానాలపై మాట్లాడడానికి సీనియర్ నేత వి హనుమంతరావు గారు ప్రస్తుతం ఉన్నారు. 14 అభ్యర్థులు ప్రకటించారు, ప్రచారంలోకి వెళ్ళారు. ప్రధాన పార్టీలు అయితే ఇటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అన్ని అభ్యర్థులు ప్రకటించారు. కాంగ్రెస్ మాత్రం ఇంకా 3 స్థానాలు ప్రకటించలేదు. ఎందుకు ఆలస్యం జరుగుతుంది? అట్లంటే బీజేపీలో కూడా కొందరిని అనౌన్స్ చేసిన కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, అట్లెందుకంటే. కానీ 3 సీట్లు కొద్దిగా అక్కడ ఎక్కువ ఏదో అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి దాన్ని హైకమాండ్ ఆలోచన చేస్తుంది అనేది నా ఉద్దేశం. సో ఖమ్మం సీట్ విషయంలో ఎందుకు ఇంకా ఊగిసలాట కొనసాగుతుంది? మీరు గతం నుండి ఖమ్మం టికెట్ కూడా ఆశిస్తున్నారు. ఊగిసలాడని కదా, గతంలో నేను 2019లో కూడా అడిగిన, అప్పుడు ఇవ్వలేదు. ఆ తర్వాత రేణుకా చౌదరికి ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది, అక్కడ మంత్రులు అడుగుతున్నారు, అందరు అడుగుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. కనుక కొంత డిలే అవుతుంది. ఏదైనా నా ఉద్దేశంలో 7 సీట్లు పార్లమెంట్లు ఉంటాయి. 4 ఎస్సీకి పోతే 3 జనరల్ మిగిలినాయి. 3 కూడా అగ్రకులాలకే పోయింది. ఒక రాజ్యసభ కూడా ఇచ్చిండ్రు. కనుక నా ఉద్దేశంలో బీసీకి ఒక్క సీటు ఇవ్వకపోతే దానివల్ల బీసీలు అంతా హర్ట్ అవుతారని చెప్పగలుగుతారు. సో మీరు మొదటి నుండి ఖమ్మం టికెట్ ఆశిస్తున్నారు, గతం నుండి అడుగుతున్నారు. ఎందుకు విహెచ్ గారికి ఖమ్మం సీట్ ఇవ్వాలి? ఎందుకంటే నేను రాజీవ్ గాంధీ ఎంబడి ప్రధానమంత్రిగా 2 సార్లు ఆయన ఎంబడి ట్రైబల్ ఏరియాలో, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో తిరిగా. కనుక అక్కడ ఆయన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేసి అక్కడనే రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టాను. మల్లికార్జున్ ఖర్గేతో ఇనాగ్రేషన్ చేసి 6 ఏళ్ళ నుంచి నాకు 6-7 ఏళ్ళ నుంచి అక్కడనే తిరుగుతున్నా. కాబట్టి నా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి అనేది నా ఆలోచన. నేను రాజ్యసభ కూడా అడగలే లాస్ట్ టైం, అక్కడనే పనిచేయాలి అనేది ఉన్నది. ఇస్తే పోటీ చేస్తా, ఎందుకంటే న్యాయమైన కోరిక. అన్ని పదవులు అగ్రకులాలకు ఇచ్చారు, బీసీలకు కూడా ఇవ్వకపోతే బీసీ జనాభా ఉంది కదా, వాళ్ళలో కొంత బాధ ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఈ మధ్య మీరు సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు, అలాగే సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. ఎలాంటి రియాక్షన్ వచ్చింది? కమిటీ ఉంటుంది కదండి, వాళ్ళు చెప్తారు. హనుమంత్ ఏకింగ్ అంటారు, లెటర్ కూడా రాసింది. నీ బాధ ఏందో తెలుసుకొని రాసింది. నీ ఖమ్మం సీటు కావాలని నువ్వు అడుగుతున్నావు, తప్పనిసరిగా ప్రయత్నం. కమిటీ ఏం చేస్తుంది అనేది వాళ్ళ ఇష్టం. కనుక న్యాయం అయితే అక్కడ ఒక్క సీటు కూడా బీసీకి ఇవ్వకపోతే ఆ బీసీలు హర్ట్ అవుతారని బాధపడుతున్నా. దాని ఎఫెక్ట్ మిగతా జిల్లాలలో కూడా పడుతుంది అనేది నా ఉద్దేశం. సో మీరు బీసీ అంశాన్ని మీరు తెరపైకి తీసుకొస్తున్నారు. మరోవైపు మోతుపల్లి నరసింహులు అలాగే మందకృష్ణ మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని కూడా ఓపెన్ స్టేట్మెంట్. చూడండి, ఒక సీటు ఇచ్చిన మాదిగలకు వీళ్ళు అంటారు ఆయన మాదిగ కాదంటే నేను ఎట్లా చెప్పగలుగుతా? వాళ్ళు అంటారు ఏంటంటే మాదిగలకు ఇచ్చిండ్రు కానీ ఆయన మాదిగ కాదన్న దాని మీద నిర్వచనం నా దగ్గర లేదు. ఆయన మాదిగానే ఇచ్చిండ్రు, వీళ్ళు మాదిగా కాదంటున్నారు. దీన్ని ఎవడు చెప్పాలి? కనుక నేను దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే నాకు వాట్ ఈజ్ అవుట్, వాట్ ఈజ్ ఇన్, ఐ డోంట్ నో ఎనీథింగ్. కానీ మేము ఇచ్చినామని కాంగ్రెస్ పార్టీ గంటాపదంగా చెప్తుంది. వాళ్ళు ఏమో లేదంటున్నారు. అది పొలిటికలా నిజమా కాదా అనేది నేను చెప్పలేదు. సో బట్టి అలాగే పొంగులేటి కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు ఖర్గేతో కూడా మాట్లాడుతున్నారు. టికెట్ విషయంలో తమ ఫ్యామిలీ మెంబర్స్కే కావాలని కూడా అంటున్నారు సమాచారం. మీరు ఈ విషయంలో ఏం చెప్తారు? వాళ్ళు ఆలోచన చేయాలండి. అన్నీ మీరే తీసుకుంటే మరి బీసీలు కూడా ఏమవుతుంది? అందరికీ ప్రాతినిధ్యం వచ్చింది, అగ్రకులాలకు వచ్చింది. మరి బీసీలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలనా లేదా అనేది వాళ్ళు ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పగలుగుతా. అంతే. మొత్తంగా ఖమ్మం ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజలతో ఎంతో అనుబంధం ఉంది. గతం నుండి కూడా ఆ టికెట్ నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీలకు కూడా పార్టీ ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే చాలామంది అప్పర్ కాస్ట్లకే ఆ సీటు వెళ్ళిపోయిందని కూడా వారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ మసూద్తో సతీష్, దిశా టీవీ, గాంధీ భవన్.